నేను నీ పక్కకే రాననుకున్నా. పక్కనొచ్చి కూర్చున్నాను. నీ పెళ్ళాన్ని కాబోతున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకో సూర్య. ఇక నేనే నీ అర్థాంగిని. జరిగింది నేను మర్చిపోయాను. నువ్వు మర్చిపో. ప్రశాంతంగా హ్యాపీగా ఉందాం. మర్చిపోవడానికి నేను స్పర్శలేని రాయిని కాను. నా మనసులో ఉన్నది ఉండేదే ఎప్పటికీ శ్యామే. వీళ్ళకంటే జరిగింది తెలియకలా ప్రవర్తిస్తున్నారు. నువ్వు ఏ ఆశతో ప్రవర్తిస్తున్నావు? నీకు తాళి కట్టినంత మాత్రాన నిన్ను భార్యగా స్వీకరిస్తాననుకుంటున్నావా? నా పక్కన నీకు స్థానం దొరకొచ్చు, నా మనసులో స్థానం పొందలేవు. దానికి ఏం చేయాలో నాకు తెలుసులే సూర్య. ముందు పెళ్లి కాని. ఇద్దరు అక్షంతలు తీసుకోండమ్మా. నేను మంత్రాలు చదువుతాను, మీరు చెబుతూ గౌరీమాత మీద వేయండి. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ. వీడేంటి ఇంకా రావట్లేదు? లోపలేం చేస్తున్నాడు? అక్క, అటు ఇటు చూస్తావే? నా కొడుకు పెళ్ళి నేననుకున్న అమ్మాయితోనే అవుతుంది. ఇష్టం ఉందంటూనే అటు ఇటు మొహం తిప్పుకుంటావే చూడు. చూస్తాను చెల్లి, చూస్తాను. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ. చూస్తానని చెప్పి వెళ్ళిపోయిందేంటి? అక్క వాలకం చూస్తుంటే ఊరికే ఉండేలా లేదు. ఏదో చేయబోతోంది. ఏం చేయబోతోంది? నేను చేయాలనుకుంటుంది కరెక్టేనా? అమ్మ మాటలకు ఆవేశం వచ్చి సామాన్యకి తాళి కట్టేస్తానా? కట్టిన తర్వాత అసలు అది యాక్సెప్ట్ చేస్తుందా? చేయకపోతే ఇంత చేసి ఫ్రెండ్కి న్యాయం చేయకుండా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అదేంట్రా అక్కడికొచ్చి సామాన్య మెళ్ళ తాళి కట్టకుండా ఇక్కడి నుంచో తాళిని చూస్తున్నావు? ఆలోచిస్తున్నానమ్మా. నేను చేస్తుంది తప్పైపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వేంట్రా కథ సుఖాంతమయ్యే సమయానికి కథే మార్చేస్తున్నావు? ఇందాక వీరుల్లాగే మాట్లాడావుగా, ఉన్నట్టుండి ఏ పురుగు తిరిగింది? ఏదేదో మాట్లాడేస్తున్నావు. అదే అమ్మా, ఆ రాక్షసి ఏదో ఒక డ్రామా ఆడి మళ్ళీ అన్నయ్యతో తాళి కట్టించుకుంటే నా మీద అందరికీ చెడు అభిప్రాయం వస్తుంది కదా. నీ పొంద ఎందుకొస్తుంది? అదెందుకు చేస్తుంది? చేస్తే నేను ఊరుకుంటానా? చంపేయను. ఆ చంపేదేది ఇప్పుడే చంపేచ్చు కదమ్మా. నాకు తాళి కట్టే పని లేకుండా మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుందిగా. అప్పుడు నేను జైలుకి వెళ్తాను కదరా. అంటే నన్ను ఒప్పించడానికి ఊరికే అంటున్నావా? అంతవరకు వస్తే నేను ఊరుకోలేరా? నయోనో భయనో చెప్పి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. గోటితో పోయేదానికి గొడ్డల దాకా పోవడం అవసరమా? నీ సంతోషాన్ని చూడకుండా నేను జైలుకి వెళ్ళిపోతే నేను ఇంత కష్టపడి ప్రయోజనం ఏముందిరా? ఏంటమ్మా నువ్వు అనేది? అంటే జీవితాంతం నేను దాంతో ఉండాలని నువ్వు ఫిక్స్ అయిపోయావా? చచా, నేను అలా అనలేదు. నీకు అలా అర్థమైందా? నేనన్నది నువ్వు సామాన్యుని బాధలు పెడుతుంటే అది పడే బాధల్ని నేను సంతోషంగా చూడాలి కదా, ఆ ఉద్దేశంతో అన్నాను. నీకది సరిగా అర్థం కాలేదనుకుంటా. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం చెప్పనురా, మీ పిన్ని నా చెల్లి నన్ను పట్టుకొని ఎన్నెన్ని మాటలను ఎగతాళి చేస్తుంది. పిన్నేమందమ్మా? నువ్వొక చవట వట్ట, దద్దమ్మ వట్ట, ముద్దపప్పు వట్ట, నీకేం తెలీదట. అందుకే సామాన్యు నిన్ను ఓరకంట కూడా చూడకుండా తెలివైన సూర్యను కావాలనుకుంటుందట. నువ్వు దేనికి పనికిరావంట్రా, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మాటలు నిజం కావని నువ్వు నిరూపించాలరా. మీ పిన్ని ముందు ఆ సామాన్యకు తాళి కట్టి నువ్వెంత ధైర్యవంతుడో చూపించాలరా.
శామ్ జీవితం కాపాడాలరా, మీ అన్న బలవకుండా చేయాలరా. ఒరే ఒరే, అదంతా నేను చూడాలరా. నా కొడుకు నువ్వు అనుకున్నట్టు కాదని చెల్లికి చెప్పాలరా, గర్వంగా చెప్పాలి. ఇదంతా జరగాలంటే నువ్వు ఇంకా ఆలస్యం చేయకూడదురా. తాళితో వెళ్ళాలి, కట్టేయాలి. చంద్ర, ఇంకా ఆలోచించుకురా. శ్యామ్ లేని సూర్య, సీత లేని రామాయణం వంటిది. సూర్య లేని శ్యాము, బాలకృష్ణ లేని శ్రీరామరాజ్యం లాంటిది. అనుష్క లేని బాహుబలి ఉంటుందా? రమ్యకృష్ణ అవమానాన్ని ప్రభాస్ పోగొట్టకుండా ఉన్నాడా? యుద్ధం చేయలేదా? ఆ కిరికిరి భాషాన్ని చంపలేదా? నువ్వు ఇలానే ఉంటావా? మంచి కోసం చెడు తలను వంచి తాళి కట్టవా? కడతానమ్మా, కడతాను. ఆగేవేంట్రా? నువ్వు రమ్యకృష్ణ, వీడో ప్రభాసు. బయలుదేరాడు అనుష్కని పెళ్లి చేసుకోవడానికి. చెల్లి ఆగక, నువ్వు తేడాగా మొహం పెట్టి అక్కడి నుంచి వెళ్ళినప్పుడే అనుకున్నాను నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. నా అనుమానమే నిజమైంది. ఇలా కూడా నువ్వు ఆలోచించగలవని ఇప్పుడే తెలిసింది. నేను చేయాలనుకుంది ఓ మంచి పని కోసం చెల్లి. ఏరా? అవును పిన్ని, సామాన్య మంచిది కాదు. దాన్ని కోడలుగా చేసుకోవద్దు. ఆహా, మీ అమ్మే చేసుకోవాలా? అది కాదు పిన్ని. మీ అమ్మ మాటలు విని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకోను చంద్ర. అన్నయ్యకి భార్య అవుతున్న అమ్మాయికి బలవంతంగా తాళి కట్టాలనుకున్నావు. నీకిది సిగ్గుగా అనిపించడం లేదా? మీరనుకున్నదైతే మాత్రం మిమ్మల్ని అత్తయ్య గారు సన్మానిస్తారనుకుంటున్నారా? చీకొట్టి బెడపట్టి బయటికి గెంటేస్తారు. అయినా సామాన్యకి ఇష్టం లేని పెళ్లి నువ్వు చేసుకుంటే మాత్రం అది పెళ్ళవుతుందా? తను నీ భార్య అవుతుందా? నీ కోడలవుతుందా? ఒకవేళ నువ్వు తాళి కట్టినా నేనే దాన్ని తెంచేసి నా కొడుకుతో తాళి కట్టించేదాన్ని. మీ ఇద్దరికి ఇప్పుడే చెప్తున్నాను, ఇంకోసారి ఇలాంటి తిక్క పనులు చేశారంటే అక్కని చూడ్ను, ఆవిడ కొడుకని చూడ్ను. నేరుగా వెళ్ళి అత్తయ్య గారికి చెప్పి ఈ విషయం తేలుస్తా. ఈ ఇంట్లో మిమ్మల్ని ఉండకుండా చేస్తా. ఏమనుకుంటున్నారో? జాగ్రత్తగా ఉండండి. ఇష్టమైతే వచ్చి అక్షింతలు వేయండి, లేదంటే ఇక్కడే ఉండండి. నేనేమనుకోను. ఇందుకే అమ్మా అంత ఆలోచించాను. నువ్వే వినలేదు. నాకు మాత్రం చెల్లి ఇక్కడికి వస్తుందని తెలుసారా? చెల్లికి అనుమానం రాకుండా ఇక్కడికి రావాల్సింది. ఇంకా అయిపోయిన దాని గురించి ఏం చేస్తాంలే. లేదురా, ఏదో ఒకటి చేయాల్సిందే. నీకో దండం అమ్మా, ఇప్పటికీ నీ మాట విని చాలా చేశాను. ఇంక నన్ను వదిలే. వరే, ఎక్కడికి రా? పెళ్లి జరుగుతుంది కదా, చూద్దాం పదా. మళ్ళీ అక్కడ లేకపోతే నాయనమ్మకు అనుమానం వస్తుంది. చెప్పాలని లేకపోయినా పిన్ని చెప్తుంది. అవసరమా? అంటే శ్యామ్ జీవితం నాశనం అయిపోవాల్సిందని అంటావా? వాళ్ళది నిజమైన ప్రేమమ్మా, చూద్దాం.
అన్నయ్య చెప్పినట్టు ఆ ప్రేమ వాళ్ళని ఎలా గెలిపిస్తుందో చూద్దాం. ఏమీ చేయకుండా ప్రేమేలా గెలిపిస్తుంది ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఎక్కడికి వెళ్ళావు జయంతి? మీ అబ్బాయి ఫోన్ చేస్తే అటు వెళ్ళాను అత్తయ్య గారు. రాజీ చంద్ర ఏరి? ఇక్కడే ఉన్నానత్త. చెల్లి మరిదిగారితో మాట్లాడితే నేను మీ పెద్దబ్బాయితో మాట్లాడుతున్నాను. సడన్ గా చెప్పేసరికి ముందే చెప్పకూడదని తిడుతున్నారు ఆయన. బానే నాటకాలు ఆడుతున్నావక్క. నువ్వు మాత్రం ఆడలేదా చెల్లి? నేను నీకు వద్దాసి పలికాను. ఆ, ఎలాంటి వాటికేం తక్కువ లేదక్క. మనసులో ఏం పెట్టుకోక చెల్లి. ఆ, నువ్వు ఏం పెట్టుకోకుండా ఉంటే బాగుంటుందక్క. నేనేం పెట్టుకోలే చెల్లి, మర్చిపోయాను. ఆ, అలాగే ఉండక్క. సరే చెల్లి. మంచిదక్క. మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి. సుముహూర్తానికి సమయం కావస్తోంది. మాంగళ్య ధారణ చెయ్యండి బాబు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాభ్యసాదికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తీసుకోండి నాయన. తస్సు ముహూర్తోస్తు. ఓం నా ప్రేమే నిజమైతే, నా శ్యామ్ మీద నాకున్న ప్రేమ నిజమైతే, వీళ్ళందరూ అబద్ధం అనుకుంటున్న నా శ్యామ్ నిజమైతే ఈ పెళ్లి ఆగి తీరుతుంది. ప్రేమే మా ప్రేమను గెలిపించుకుంటుంది. అందుకే మౌనంగా ఉన్నాను. నాన్న సూర్య, కట్టరా. जो डर गया समझो मर गया मर गया Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Khabardar. चूसको गुरु हलचल शुरू तू का डरो खाकी पैरू స్టాప్ ఇట్.
ఎవరండి మీరు? కనపడ్డం లేదా? పోలీస్. నీతికి, న్యాయానికి, సత్యానికి, నిజానికి ఒరిజినల్ కాపీ. స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ రాణి రుద్రమాదేవి. దేనికొచ్చారు? ఎందుకు ఆపమన్నారు? ఎందుకంటే ఒకరి పట్ల నీతిగా లేరని, వారికి న్యాయం జరగలేదని, సత్యాన్ని మర్చిపోయారని, నిజం మాయమైపోయిందని తెలిసి వారికి అవి ఇవ్వడానికి వచ్చాను. ఎవరికండి? సమంతాకి. వజ్రపాటి సమంతాకి అలియా సమంత విలియమ్స్ కి. అలియా శామ్ కి. ఏం మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయికి మేమేం చేసాం? ఏం చెయ్యలేదనే వచ్చాను. మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, అందులో నిజం లేదు. మీరు అబద్ధం మాట్లాడుతున్నారని మీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏం కాదు. అసలు మీకు ఈ విషయం చెప్పింది ఎవరు? ఆ విషయం మామూలు పోలీసులకు చెప్తే మీకు చెప్తారనే స్పెషల్ బ్రాంచ్ కి ఫోన్ చేశారు. సో స్పెషల్ గా నేను వచ్చాను. అక్క, అమ్మా, ప్రమాణ పూర్తిగా నాకేం తెలియదు. నేను చెప్పకపోయినా ఎవరో సమయానికి కరెక్ట్ గానే పంపించారు. ఎవరు పంపించినా మీకందింది మాత్రం వాస్తవం కాదు. ఓ అవునా? వాస్తవం కాదా? మీ అబ్బాయికి సమంత భార్య అన్నది వాస్తవం కాదా? సమంత హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నది వాస్తవం కాదా? అదే ఛాన్స్ గా మీరు భావించి ఇతనికి సామాన్యనిచ్చి చేస్తుండడం వాస్తవం కాదా? ఇదేంటి, చూస్తుంటే ఇంచుమించు సమంతలానే కనిపిస్తుంది. సమంతనే వచ్చిందా? కాదు, ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉందన్నది ఒక్కటే నిజం. ఆ అమ్మాయి నా కొడుక్కి భార్య అన్నది మాత్రం నిజం కాదు. ఏ మిస్టర్, నిజం కాదా? నేను అబద్ధం చెప్పలేనండి. తను నా భార్యే. ఇప్పుడే వింటారు. ఇంకా తప్పించుకోవాలని చూస్తే లాఠీతో కొడితే ఊటీలో వెళ్ళి పడతారు. బాగా చెప్పారు ఎస్ఐ గారు. నువ్వుండు పద్మా. ఇదిగో చూడండి, జరిగింది వాడు పెళ్ళి అనుకుంటున్నా మేమనుకోవడం లేదు. మీ నమ్మకంతో నాకేం పని లేదు. వచ్చిన కంప్లైంట్తోనే నాకు పని. అది కాదండి, ఆ అమ్మాయి బాగున్నప్పుడే సిఏ దీపిక గారి సమక్షంలో సూర్యుని ఎవరికిచ్చి చేసినా తనకి అభ్యంతరం లేదు అని పేపర్ మీద రాసి సంతకం కూడా పెట్టింది. ఏదా పేపర్? తీసుకురండి. అది ఇప్పుడు లేదు, ఎవరో కాజేశారు. ఇది వాస్తవం కాదు. అయ్యో, ఇది వాస్తవేనండి. ఒకసారి మీ కళ్ళ జోడు తీయండి.